హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు నాలాలు పొంగి పొర్లుతున్నాయి. నాలాల నిర్మాణ పనులు పూర్తి కావడం లేదు. పూడికతీత పనులు నత్తనడకన సాగుతుండటంతో చిన్న వర్షానికి నాలల్లోని నీళ్లు బస్తీలోకి చేరుతున్నాయి. ప్రభుత్వం నిధులిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. వరద కాలువలు నాలాల కబ్జాలు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. చిన్న వర్షం కురిసిందంటే చాలు నాలాలోని నీరంతా కూడా బస్తీలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఫిలిం నగర్ నాలా దగ్గర అయితే ఉన్నాము. ఈ నాలా పనులు అయితే గత కొన్ని ఏళ్ళుగా సాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ పనులు మాత్రం పూర్తి అవ్వలేదు. నగరంలో చాలా చోట్ల కూడా నాలాల పరిస్థితి ఇంతే దారుణంగా ఉంది. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినప్పటికీ మాత్రం క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లయితే కనబడుతుంది. తాజాగా మియాపూర్లో కూడా ఒక వృద్ధుడు ఓపెన్ గా ఉన్న మాన్యువల్ లో పడిపోవడం వల్ల కూడా మృతి చెందడం జరిగింది. అంటే ఈ ఘటన అయితే అందరిని ఎంతగానో కలిచివేసింది. అనుకోకుండా కూడా ఒక ప్రమాదం అయితే జరిగింది మియాపూర్ లో. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. అంటే వరద నీరు ఎక్కువ శాతం పొంగి పొరడం వల్ల కూడా ఎక్కడ ఏ కాలువ ఉంది, ఎక్కడ ఏ మాన్యువల్ ఓపెన్ గా ఉంది అని తెలియకపోవడం వల్లనే నేడు ఒక నిండు ప్రాణం అయితే బలిగొంది ఆ వరద కాలువ. అదే విధంగా నగరంలో చాలా చోట్ల కూడా ఓపెన్ గా ఉన్న మాన్యువల్స్ కావచ్చు, ఈ మురికి కాలువలు నాలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరిగ్గా పనులు చేపట్టకపోవడము, చేసినప్పటికి కూడా సరిగ్గా పూడికతీత తీయకపోవడము, తీసిన పూడికతీత పక్కన వేయడం ద్వారా కూడా చాలా వరకు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు అయితే ఎన్నో జరిగాయి. నగరంలో చాలా చోట్ల నాలాల పరిస్థితి అయితే ఇంత దారుణంగా ఉంది. భారీ వర్షం కురిసిందంటే చాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు బస్తీలు అయితే జలమయం అవుతాయి. వీధులన్నీ కూడా కాలువలను అయితే తలపిస్తున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లోని దేవరకొండ బస్తీ లోటత్తు ప్రాంతంలో ఉండడంతో కూడా వర్షానికైతే ఎగువ నుంచి వరద నీరంతా కూడా ముంచెత్తి ఈ బస్తీ ప్రధాన రహదారి అంతా కూడా 3 ప్రధాన మార్గాలకు అనుసంధానమై ఉంటుంది. ఎగువన ఉన్న రోడ్ నెంబర్ 5లోని లేబర్ అడ్డా, రోడ్ నెంబర్ 3 ప్రధాన రహదారిలోని మపాగంజ కళాశాల, రోడ్ నెంబర్ 4లోని సుఖదేవ్ నగర్ బస్తీల నుంచి వరద ప్రవాహం దేవరకొండ బస్తీకి చేరుకోవడంతో ఇక్కడ రోడ్లన్నీ కూడా కాలువలను అయితే తలపిస్తున్నాయి. అదేవిధంగా పాతనగరంలోని డబీర్పుర దగ్గర జిహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగానగర్ బాక్స్ డ్రైన్ పూడికతీత పనులు ప్రారంభమై 10 ఏళ్లు గడుస్తున్నప్పుడు కూడా ఇంతవరకు పనులైతే ముగియలేదు. వర్షాలు కురిసిన సమయంలో గంగానగర్ నాల పొంగితే డబీర్పుర, మాతాకి కిటికీ, అదేవిధంగా జోహ్రనగర్ బస్తీలో నివాసం ఉంటున్న ప్రజలు జాగరణ చేయాల్సిందే. అదేవిధంగా పాత బస్తీ, చార్మినార్, బహదూర్పుర పరిధిలో లోటరు ప్రాంతాల్లో కూడా వానాకాలం వరద తాకిడి కట్టడి పనులు అయితే అంతంత మాత్రంగానే కొనసాగాయి. రెయిన్ బజార్లో చేపట్టిన బాక్స్ డ్రైనేజ్ పనులు వానాకాలంలోనూ ఇంకా కొనసాగుతున్నాయి. చాలా చోట్ల కూడా అంటే మల్లక్పేట నియోజకవర్గంలోని వరద కాలువల పొడవు 30 కిలోమీటర్లు, సుమారుగా 9,000 కూడా క్యాచ్ పిట్లు ఉంటాయి. వీటి నిర్వహణ గాడి తప్పడంతో వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇలా నగరంలో చాలా చోట్ల కూడా పనులు అయితే నత్తనడకన సాగుతున్నాయి. చాలా వరకు కూడా అంటే మురికి కాలువలు కావచ్చు, ఈ నాలా పనులు కావచ్చు చేపట్టి ఏళ్ళు గడుస్తున్నప్పుడు కూడా ఇంతవరకు అయితే పనులు ముందుకు సాగడం లేదు. చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల అయితే పూడికతీత తీయలేని సిచ్యువేషన్ ఉంది. పూడికతీత తీసినా కూడా నిర్లక్ష్యంగా వాటిని పక్కనే ఇస్తున్నారు. దీంతో వర్షం కురిసినప్పుడల్లా కూడా ఆ పూడికతీత అంతా తిరిగి మళ్ళీ నాలాలోకి వచ్చి చేరుతుంది. దీంతో వరద నీరంతా కూడా మళ్ళీ ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. రోడ్లపైకి, బస్తీలోకి, కాలనీలోకి అంతా కూడా మురుగు నీరు, వరద నీరు ఇదంతా కూడా వచ్చి చేరడంతో స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. గత సంవత్సరం కూడా వర్షాకాలంలో కూడా వరద నీటి కాలువలు, మాన్యువల్స్ నాలాల్లో పడి కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఇంకా నిర్లక్ష్యాన్ని విడడం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి మళ్ళీ ఈ వర్షాకాలంలో కూడా కిందటిసారి లాగే కాకుండా ప్రాణాలు కోల్పోకుండా ఎటువంటి గాయాలు, ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈసారైనా సరే అధికారులు దృష్టి పెట్టి ఈ ఎక్కడెక్కడైతే పనులు ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తగిన రక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. చాలా చోట్ల కూడా పనులు పూర్తి స్థాయిలో ముగించలేదు. అక్కడ కూడా భద్రతా చర్యలు చేపట్టకపోయినట్లయితే కూడా ఈసారి కూడా ప్రమాదాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.